ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి చర్చల ఒప్పందమే కానీ, లేకుంటే యుద్ధమే కానీ, యుద్ధ విరామమే కానీ, కాల్పుల విరమణ కానీ 51 రోజుకి ఇవాళ ఎంటర్ అయింది. ఫిబ్రవరి 28 నుండి కనుక మొదలు పెట్టుకుంటే, ఇక్కడ నిన్నటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారంగా 20వ తేదీ నాడు రెండవ చర్చలు జరగనున్నవి అనే వార్తలు. ఇప్పుడు ఆ వార్తలకు స్పష్టత రాలేకపోయింది. ఎందుకనంటే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి కారణాలలో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఇక్కడ ఉల్లంఘించబడింది. ఎవరు ఉల్లంఘించారు అనబడేటువంటి విషయాన్ని కనుక పక్కన పెట్టినట్లయితే, రెండవది, ఇరాన్ తమపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగించే వరకు చర్యల విషయంలో వెనుకకు తగ్గేది లేదని తెహరాన్ స్పష్టం చేసింది. అనగా తమపై ఉన్నటువంటి ఆంక్షలను, ఆర్థికమైనటువంటి ఆంక్షలు మరియు సీజ్ చేసినటువంటి అసెట్స్, ప్రాపర్టీస్ అవన్నిటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నది. తేదీ ఖరారు కాలేదు అంటున్నది. అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు ఎటువంటి తేదీ ఖరారు చేయలేదు అని తెహరాన్ నుండి చెప్తున్నారు ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. అనగా ఇక్కడ మరొక అంశం కూడా ఉంది. నిన్న శనివారం రోజు భారతీయ నౌకలపై హార్ముజ్ జలసంధి వద్ద 2 సన్మార్ హెరాల్డ్ అనే చమురు ట్యాంకర్ మరియు జగ్ అర్వాన్ అనేటువంటి సరుకు రవాణా నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు జరిపింది. అనగా భారతదేశం యొక్క నౌకలపై కాల్పులు జరపడం మూలాన ఇక్కడ ఎవరికి అయితే గాయాలు కాలేదు, కానీ నౌకల కిటికీలు మరియు క్యాబిన్స్ కొంత మేరకు దెబ్బతిన్నవి. అయితే ఇరాన్పై వెంటనే తమ యొక్క నిరసనను తెలియజేసింది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారిని పిలిపించి తమ నిరసనను తెలియజేసింది. ఆ యొక్క నిరసన తెలిపిన తరువాత ఆ యొక్క ఇండియా నౌకల యొక్క భద్రతకు సంబంధించి భారతీయ నౌకల కోసం గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో భారత నౌకాదళం ఇప్పటికే యుద్ధ నౌకలను సిద్ధంగా ఉంచింది. అట్లాగే ఇరాన్ జరిపినటువంటి కాల్పులకు సంబంధించి ఇచ్చినటువంటి వివరణ ప్రకారం ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదని, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన పొరపాటు అని ఆ రాయబార కార్యాలయం ఇప్పటికీ తెలిపింది. అంటే ఇప్పటికీ భారతీయ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా భారతదేశము 2 రకాల దౌత్య నీతిని అనుసరించడం మూలాన, మరొక రకంగా చెప్పాలంటే టీవీ డిబేట్లలో లెబనాన్పై మరియు ఇరాన్పై బాంబులు వేయాలి అని ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి చెప్పడం మూలాన ఇది జరిగింది అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు.